హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హారా డిజైనర్ స్టూడియో. ఈ వీడియోలో నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం బ్లౌజ్ కటింగ్ ఎలా సింపుల్గా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలనే చూపిస్తాను. చూడండి, ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కోసం అయితే బ్లౌజ్ 4 ఫోల్డ్స్ వేయాలి. 4 ఫోల్డ్స్ వేసిన తర్వాత బ్లౌజ్ లెంత్ చూసుకొని కిందికి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ కిందికి మార్కింగ్ చేసేసుకొని అక్కడికి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి ఇది సరిపోతుంది. ఇదైతే వేరే బ్లౌజెస్కి అయితే బ్లౌజ్ వేస్ట్ రౌండ్ని బట్టి చెక్ చేయాలి. ఇప్పుడైతే మనకు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ సరిపోతుంది కిందికి దించడం. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ చెక్ చేసి సేమ్ వీడియోలో చూస్తున్నట్టుగా అలా చూసేసి మార్కింగ్ చేసేసుకోండి. 7 ఎక్కడికి ఉందో అక్కడికి లైన్ వేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ రౌండ్ చూసుకొని అలా మార్కింగ్ చేసేయండి. అంటే ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ మనం కుట్ల కోసం అయితే 2 ఇంచెస్ పైనకి కిందికి మార్కింగ్ చేసుకొని మెజర్ చేసుకోవాలి. పైన కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని సేమ్ అలా నేను ఎలా మార్క్ చేశానో అలా షేప్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ చేస్తున్నాము. కింద డాట్ నుండి వెళ్ళి పైన షోల్డర్ వరకు పట్టుకొని సేమ్ అలానే నేను ఎలా చూపిస్తున్నానో అలానే మార్కింగ్ చేసుకోవాలి. పైకి 1/2 ఇంచ్ కిందికి 1/2 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. అంటే కుట్లకి వెళ్తుంది కదా, సో అలా మనకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తర్వాత వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ మార్కింగ్ చేసుకొని కదా, అంటే వేస్ట్ రౌండ్, ఆ వేస్ట్ రౌండ్ వచ్చేసి చెక్ చేసుకొని అక్కడికి ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ బట్టి మనం షోల్డర్ పెట్టాలి. సో ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత ఉందో మనం చెక్ చేయాలి. ఇప్పుడు 7 వచ్చింది అంటే చిన్న సైజ్ బ్లౌజ్ అది. 7 అంటే 28 కదా, అంటే వేస్ట్ రౌండ్ బై 4 చేస్తే 28, అంటే 28/4 చేస్తే 7 వచ్చింది. సేమ్ అలానే 30 పైన వస్తే 5.5 వస్తుంది. అంటే అట్లా వేస్ట్ రౌండ్ బట్టి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. నేను 5 పెట్టిన. కిందికి ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 6 దించిన. ఎవరికైనా 6 దించాలి. పెద్ద సైజ్ అయితే 6.5 సరిపోతుంది మనకి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి మనం ఎట్లా మార్కింగ్ చేసినాం కదా, అది 1.30 ఇంచ్. అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 35 వరకు 1.30 ఇంచ్ సరిపోతుంది. సేమ్ అలా నేను ఎలా చూసుకున్నానో అలా మార్కింగ్ చేసుకోండి. బస్ట్ రౌండ్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాము. ఇది ఎలా చూడాలంటే ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, ఇప్పుడు తనకు ఆర్మ్ రౌండ్ చెక్ చేసినాం కదా, 7 వచ్చింది కదా, ఆ 7 వచ్చే వరకు మార్కింగ్ చేసుకొని మనం ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళి ఆ పైనకి వెళ్ళి కిందికి మార్కింగ్ చేస్తాం. ఒక్కొక్కసారి బస్ట్ రౌండ్ అర్థం కాదు కదా, బస్ట్ రౌండ్ అంటే ఎట్లా వస్తుంది అంటే మనకి ఎట్లా చూడాలో అర్థం కానప్పుడు వేస్ట్ రౌండ్ +1 కలిపితే బస్ట్ రౌండ్ వస్తుంది అన్నట్టు. +1 +2 అంటే ఎక్కువ సైజు ఉన్న వాళ్ళకి +2, తక్కువ సైజు ఉన్న వాళ్ళకి +1, అంటే మనకు చూస్తే అర్థమవుతుంది కదా, సో అలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ డాట్స్ కోసం అయితే మనం మార్కింగ్ చేసుకొని ఆ పైన లైన్కి మార్కింగ్ చేసేసుకోవాలి, కలిపేసేయాలి. 2 ఇంచెస్ కుట్లకి మనం ఇప్పుడు 2 ఇంచెస్ మాత్రం సైడ్ స్టిచెస్కి కలపాలి. ఇప్పుడు మనం కప్ లెంత్ చూస్తున్నాము. ఆ కప్ లెంత్ ఎంత ఉందో అంత చూసుకొని కిందికి 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ కలిపేసి మనం మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే 1 ఇంచ్ కలిపి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ చెక్ చేయాలి. ఎవరికైనా 3 సరిపోతుంది. ఆ 3 మార్కింగ్ చేసేసుకొని, అంటే 5 కదా, ఆ 3 తీసేస్తే ఇటు సైడ్ 2 వస్తుంది. సో ఇలా కింది కూడా 2 ఇంచెస్ కలిపి 1 ఇంచ్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి. సేమ్ ఇలానే మార్కింగ్ చేసేసేయండి. ఇప్పుడు మన బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్గా పెట్టుకోవాలి మనం ఇలా చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకోవాలి. సేమ్ అలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అయితే 6 వచ్చింది. అంటే 5.5 to 6 వస్తుంది ఎవరికైనా అని వాళ్ళు ఉన్న లెంత్ని బట్టి చూసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళకైతే 5.5 to 6 వచ్చింది. సో నేను 6 మార్కింగ్ చేసిన. నెక్స్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, సేమ్ అలా ఆ సైడ్ అయితే మనం
ఇప్పుడు ఆ బ్లౌజ్కి అయితే 4 ఉంది. సో నేను ఇలా 4 పెట్టాను. నెక్స్ట్ బ్లౌజ్ ఫ్రంట్ లెంత్ చూసుకోవాలి. అంటే ఆ కింద డాట్ ఉంటది కదా! ఆ డాట్ నుండెళ్ళి పైకి షోల్డర్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని సేమ్ నేను ఎలా పట్టుకున్నానో అలా పట్టుకొని సేమ్ బ్లౌజ్ లెంత్ దగ్గర అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్ అన్నట్టు అంటే సైడు సేమ్ ఎలా ఉందో అలా చూసుకొని చెక్ చేసుకొని పెట్టేసేయాలి. ఆర్మ్ రౌండ్ అయితే మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి పెట్టినాం కదా! సేమ్ అలానే చూసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ లోపలికని మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్‌లో షేప్ పట్టి అయితే మనం మార్కింగ్ చేస్తున్నాం. సో, నేను ఎలా పెట్టానో అలానే పెట్టేసేయండి సేమ్. బ్యాక్ పార్ట్ ఉంటది కదా! సేమ్ బ్యాక్ పార్ట్ ఎంత సైజ్ ఉందో అంతా మనం మార్కింగ్ చేసేసుకొని, నెక్స్ట్ పైకి సేమ్ బ్లౌజ్‌ది మనం చెక్ చేస్తేనేమో సేమ్ నేను చూపిస్తున్నా కదా! అలా చెక్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకోవాలి. పైకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేట్టు చూసుకోవాలి. 3 వచ్చింది మనకైతే. ఇటు సైడ్ అయితే 2 ½ వస్తది. సైడ్ సైడ్ స్టిచెస్ సైడు. మధ్యలో 2 ఇంచెస్ రావాలి. అంటే 4 ఇంచెస్ ఉంటది కదా! ఆ 4 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ రావాలి. సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అలా మార్కింగ్ చేసేసుకోండి. ఈ వీడియోతో మీకు బ్లౌజ్ కటింగ్ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.